సచివాలయం దగ్గర పట్ల ట్యాంక్ బండ్ సైడ్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం పెట్టే కార్యం సురువయ్యింది. 375 ఏళ్ల కిందట వరంగల్ జిల్లా కిలాషాపూర్ వచ్చి దొరల దౌర్జన్యాల మీద మలరవడి అట్లా సైన్యం తయారు చేసి ఎందరినో ఓడగొట్టి గోల్కొండ నేల్లోడు మారి పెద్ద మనిషి విగ్రహం పెట్టాలని డిమాండ్ ఎప్పటికంచెల్లో ఉంటే ఇల్లు ముంగట పడ్డారు అన్నట్టు. ఇదైనాక రవీంద్ర భారతిలో సర్కార్ తరపున పాపన్నగౌడ్ జయంతి పండుగ జరిగింది సంబురంగా. సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి. బీసీలందరికీ న్యాయం చేస్తానికే కులగణన సర్వే పక్కా చేసినాము అనుకొచ్చిండు. మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బీసీ బిల్లును సెంటర్ వాళ్ళు ఆపిండ్రు, అందుకే ఆలస్యమైతుందట. ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ గిట్ల డోకా వేసిందట బీసీలకు. 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాబు గిట్ల అన్నాడు రేవంత్ రెడ్డి సార్ గురించి. రేవంత్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారు ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు, సంతోషం. మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు. మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది.